కమ్మ సామాజిక వర్గ అభివృద్ధికి దిగువ స్థాయిలో ఉన్న కమ్మ జాతీయుల ఎదుగుదలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మం చౌదరి హామీ ఇచ్చారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన నాదెండ్ల బ్రహ్మం చౌదరికి మొగల్రాజపురం క్రాస్ రోడ్స్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కార సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన మీద ఉన్న నమ్మకంతో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. తనను ఆత్మీయతతో సత్కరించిన కాకతీయ సేవా సమాఖ్య సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో వైసీపీ పార్టీ ఓట్ల కోసం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ నిధులు ఇవ్వకుండా కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం చేసిందన్నారు. చంద్రబాబు కమ్మ జాతిలో ఉన్న పేదలను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అన్ని సామాజిక వర్గాల మాదిరిగా తమకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో కమ్మ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు జరిగాయని, బుడమేరకు వరద ముంపు వచ్చి అతలాకుతలం అయినప్పుడు కాకతీయ సేవా సమితి స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు అందించిందని కొనియాడారు. మిగిలిన 6 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కార్యక్రమాలను అద్భుతంగా అప్రిషియేట్ చేస్తుంటే ఇవేదో చేయట్లేదు, ఇదేదో వెనకబడిందని చెప్పి మళ్ళీ ఇంకోటి రిజిస్ట్రేషన్ జరిగింది. ఇలాంటి తలనొప్పులు ఉన్నాయండి. ఏపీకే కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. అయితే ఈరోజు గట్టిగా మాట్లాడుతున్నగా నియమితులైనటువంటి నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం, ఆయన అభిప్రాయాలు అన్ని చక్కగా పాల్పంచుకోవడం మా అందరితో చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఆయన రాజకీయంగా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మా కాకతీయ సేవా సమాఖ్య తరఫున మేము ఆశిస్తూ ఆయనకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందిస్తూ ఆయన నుంచి కూడా మేము మన కమ్మ సామాజిక వర్గానికి ఏం చేయాలో, ఏమేమి సాధించాలో ఇవన్నీ ఆయన ద్వారా కూడా మేము సాధించాలని మేము ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య ప్రధాన కార్యదర్శి. ఈ రాష్ట్రంలో కమ్మ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల్ని అధిగమించేందుకు దాదాపు 2010 నుంచి మా అసోసియేషన్ నిర్విరామంగా ఫైట్ చేస్తుంది. ఎస్పెషల్లీ గత 5 ఏళ్లలో అరాచకాలను ఎదుర్కోవడంలో మేము ముందున్నాం, కమ్యూనిటీని కాపాడుకున్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య 2 అంశాల మీదనే పనిచేస్తుందండి. ఒకటి, కమ్యూనిటీలో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఆదుకోవటం. రెండోది, ఇదే కమ్యూనిటీలో ఎవరు ఆపదలు, ఎవరు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతున్నా అలాంటి వాళ్ళని రక్షించుకుంటూ, వాళ్ళకి ఉపాధి చూపిస్తూ, పిల్లల్ని చదివించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ముందుకు వెళుతుంది. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అసోసియేషన్లతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మేము ముందుకు వెళుతున్నాం. ఈరోజు ఇక్కడ మాకు జనరల్ బాడీ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనరల్ బాడీ సభ్యులందరినీ ఆహ్వానించాం. మేము సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో మేము ప్రభుత్వ సహకారంతో చేయాల్సిన అనేక పాయింట్ల మీద డిస్కస్ చేసుకున్నాం. చైర్మన్ తరఫున కార్పొరేషన్ చైర్మన్గా బ్రహ్మం చౌదరి గారిని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని సమాఖ్యలు, చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో బెజవాడ వెంకటరావు గారు, అదేవిధంగా కొడాలి సుబ్బారావు గారు, అదేవిధంగా రామారావు గారు, ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరూ కలిసి నేడు విజయవాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలని వీలైనంత వరకు కూడా ఆహ్వానించి సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదవారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఈ యొక్క